నమస్తే రాజేంద్ర గారు. నమస్కారం. తెలంగాణ రాష్ట్రం ఎన్నో ఉద్యమాలు, ఎన్నో పోరాటాల ఫలితం తర్వాత రాష్ట్రం సిద్ధించి 11 ఏళ్ళు పూర్తయింది. దాదాపు పుష్కర కాలం కావస్తోంది. ఏదైతే ఆ రోజు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లక్ష్యం సిద్ధించింది ఇన్నేళ్ల తర్వాత అని అనుకుంటున్నారా? యాక్చువల్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేవలం నీళ్లు, నిధులు, నియామకాలు మాత్రమే కాకుండా ఒక ప్రజాస్వామిక తెలంగాణ ఉంటుందని, అన్ని వర్గాల ప్రాతినిధ్యంతో కూడినటువంటి రాజ్యం నడుస్తుందని చెప్పి భావించారు. అంటే ఇతరుల భాషలో చెప్పాలంటే సామాజిక తెలంగాణ అనే నినాదం కూడా తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఇచ్చిండు. కానీ కేసీఆర్ గారు కొత్త రాష్ట్రంలో ఒక మంచి సాంప్రదాయాలు అయితే ఇన్కల్కేట్ చేసి రాష్ట్రాన్ని ఒక మంచి డైరెక్షన్ నడపాను. వారు మొత్తం నియంతృత్వ పోకలతోటి ఎవడు ప్రశ్నించకూడదు, నేనే చక్రవర్తిని, నేనే రాజు అనే పద్ధతిలో నడపడం వల్ల తెలంగాణ సమాజం దేన్నైనా భరిస్తే కానీ ఆత్మగౌరవాన్ని కోల్పోదు. కాబట్టి ఈ మత్పరీచుడు, మాయ చేసుడు తెలంగాణ పిల్లలకి ఇష్టం ఉండదు. కాబట్టి ఈ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన చరిత్ర కాబట్టి న్యాచురల్గా వ్యతిరేకించారు, ఆయనను ఒడగొట్టిండ్రు. రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు. అంటే వీరికి ఇచ్చింది కేసీఆర్ మీద కోపంతో ఇచ్చిండ్రు. తెలంగాణ ఇచ్చింది కదా కాంగ్రెస్ పార్టీ అనని చెప్పి ఒక పాజిటివ్ దాంతో ఇచ్చిండ్రు. కానీ సంవత్సరంన్నర చూస్తూ ఉన్నాం, పేనెం మీద నుంచి పొయ్యిల పడ్డాము అనుకుంటున్నారు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళకు వాళ్ళ సొంత సంపాదన తప్ప, పైరవీలు తప్ప, దబాయించడం తప్ప వీళ్ళకు తెలంగాణ ఎట్లా ముందు తీసుకుపోయినటువంటి దాంట్లో లేదు. ఇచ్చిన హామీల గురించి ఇప్పుడు ఎవరు మాట్లాడతలేరు. మీకు గిన్ని హామీలు ఇచ్చిండ్రు, వీటి అమలు చేస్తావా లేదా మాట్లాడతలేదు. చివరికి ఎక్కడ దాకా వచ్చిందంటే తెలంగాణ అంటే ఒకప్పుడు గొప్ప ఎదుగుతున్న రాష్ట్రంగా, జనరల్గా హైదరాబాద్ అనగానే ఒక బ్రాండ్ ఇమేజ్, మొత్తం దేశంలో హైదరాబాద్ అంటే ఒక మంచి పేరున్నది. తెలంగాణ కూడా పర్ క్యాపిటల్ ఇన్కంలో గొప్పగా ఉంది, తర్వాత జిఎస్డిపిలో గొప్పగా ఉంది, గ్రోత్లో గొప్పగా ఉంది. ఈయనేమో మొత్తం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని చెప్పి, అంటే ఆ కుటుంబాన్ని కేసీఆర్ని టార్గెట్ చేసే దాంట్లో భాగంగా తెలంగాణ అస్తిత్వాన్ని ఇలా మట్ట కలిపే ప్రయత్నం చేస్తున్నాడు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని మట్ట కలిసే ప్రయత్నం చేస్తున్నాడు. తెలంగాణ గొప్పతనాన్ని మొత్తం పోగొట్టి దేశం మొత్తం అప్పులు పుట్టట్లేదు, నేను అప్పులు పుట్టడం కాదు, అనుకుంటున్నారు. తెలంగాణ అధికారులు కనుక బ్యాంకుల దగ్గరికి పోయి అప్పు అడుగుతా అంటే అసలు వీళ్ళు వస్తాను చెప్పులు కూడా ఎత్తుకపోతారని మాట్లాడే మాటలు ఏవైతున్నాయో, నన్ను నరికినా కూడా, నన్ను కోసినా కూడా నేను జీతం అయ్యలేను, ఇట్లాంటి మాటలు మాట్లాడేందుకు తెలంగాణ సమాజంలో కుంగిపోతుంది. అంటే గీరెకైనా మనం ఓట్లేసింది వీరేనా మన ముఖ్యమంత్రి అనేటువంటి భావన, పానిక్ సిచ్యువేషన్ కూడా ఒకటి క్రియేట్ అవుతుంది కదా. అసలు ఎంత బాధ అంటే, ఇప్పుడు ఒక మంచి ఉంటేనేమో బయట చెప్పాలి, చెడు ఉంటేనేమో లోపల లోపల చెప్పుకోవాలి. ఇవాళ కూడా నువ్వు 4 కోట్ల జనాభా ఉన్న తెలంగాణ, నువ్వు 3 కోట్ల 4 లక్షల బడ్జెట్ పెట్టినావు. మరి ఇప్పుడు ఇంత జనాభా ఉన్న రాష్ట్రాలు ఏమైనా 3 కోట్ల బడ్జెట్ పెట్టినాయండి? ఎట్లా బిచ్చమెత్తుకుంటుంది, ఎట్లా అడక తింటుంది, ఎట్లా చెప్తావు ముఖ్యమంత్రిగా? అందుకని ఆయన మాటలు చూస్తూ ఉంటే అంత చాలా బాధేస్తుంది. అంటే ఆనాడు తెలంగాణ ఉద్యమం కొనసాగిన నాడు సభలో చర్చలు జరుగుతున్నప్పుడు అనేది, మీది కుక్కలు చింపిన ఇస్తారాకైతుంది, మీ మోకాలు కూడా పరిపాలించుకుని నైపుణ్యం ఉంటుందని చెప్పి అయితే భావించిండ్రు, వాళ్ళు చెప్పిండ్రు. ఇవాళ ఈయన మాటలు ఈయన చేస్తున్నది గట్టినే ఉన్నాయి. తెలంగాణ ప్రజలైతే ఇలా కుంగిపోతున్నారండి. అండ్ ఎందుకు సీఎం రేవంత్ ఈటల రాజేందర్ని ఎక్కువగా టార్గెట్ చేసినట్టుగా కనబడుతుంది? అంటే రాజేందర్ అంటే భయమా, లేదంటే దేని రీజన్? యాక్చువల్గా మరి ఆయనకు ఎవరైనా చెప్తుండా, సలహాదారులు మంచిగా ఉండాలా లేదా తెలియదు. కానీ మీరు ఊహించలేదు, కాంగ్రెస్ పార్టీ ఊహించలేదు, ఆయన అయితే అసలే ఊహించలేదు. మీరు ఎన్నడూ ఒక మంత్రిగా చేసిన వాళ్ళు కాదు, నిలబడి ఒక 5 ఏళ్ళు ఎంపీగా నిలబడి 5 ఏళ్ళు ఎమ్మెల్యే కూడా చేసిన వాళ్ళు కాదు. ఇచ్చిన తర్వాత మీరు మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటిది? నాకు ప్రజలు సంపూర్ణ ఆశీర్వాదం ఇచ్చిండ్రు. ఈ తెలంగాణని గతంలో అప్పుల ఊబిలో కూరుకుపోయిందని చెప్పబడ్డ తెలంగాణ, దోపిడీకి గురవుతుందని చెప్పబడ్డ తెలంగాణ, అప్రజాస్వామికంగా కొనసాగుతున్న తెలంగాణ, కుటుంబ పరిపాలన తెలంగాణ, దీన్ని బాగుపడేసే మార్గం అన్వేషిస్తారని చెప్పి భావించాం. కానీ ఈయన అటువైపు పోకుండా ఒక హైడ్రా దరిద్రపు దాన్ని తీసుకొచ్చి పెట్టి మొత్తం పేదల ఇళ్ళు కూలగొట్టమని పెట్టిండు. అనేక విషయాల్లో నేను ప్రశ్నించిన, కూలగొడుతున్నటువంటి ఇండ్లు కూలగొట్టొద్దని. ప్రభుత్వం అంటే కన్స్ట్రక్షన్ చేసేది తప్ప, ప్రభుత్వం ప్రజలకు మేలు చేసేది తప్ప, ప్రభుత్వం ప్రజల కన్నీళ్ళు ఉంటే తుడిచేది తప్ప, మీరు కూలగొట్టుడు, ఇష్టమనిగా మాట్లాడడం, అన్నిటికీ మిక్కిలి వాళ్ళు ఏడుస్తూ ఉంటే నువ్వు నవ్వుకుంటూ ఉండే పద్ధతి మాత్రం ఇది హీనంగా ఉండే. అందువల్ల హైడ్రా మీద కావచ్చు, లేకపోతే ఈ మూసి ప్రక్షాళన పెట్టి చేసేటువంటి విధ్వంసం కావచ్చు, లేకపోతే అనేక అంశాలు ఉన్నాయి. అంశాల మారిగా కొట్లాడితే తప్ప ఇంకోటి కాదు. చివరికి మీకు తెలుసు, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మాఫియా
ఎట్లా వేలుడుకొని ఉందో, ఎంత అధికారులు పోలీసులు ఎట్లా వాళ్ళు మిలాఖత చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. అనేక దిక్కుల ప్రభుత్వ యంత్రాంగం విఫలమైపోతే మేమే చివరికి ప్రజలకు అండగా ఉండే పరిస్థితి వచ్చింది. ఇట్లా అనేక విషయాల మీద మేము కొట్లాడుతున్నాం. కాబట్టి నేను అడుగుతున్న దానికి సమాధానం చెప్పే దమ్ము ప్రభుత్వం దగ్గర లేదు. కాబట్టి పర్సనల్గా ముఖ్యమంత్రి కార్యాలయంగా కులాలు ఎవరైనా ఎప్పుడైనా ఉందా అండి? నేను 25 ఏళ్ళు అవుతుంది రాజకీయాల నుండి. 25 సంవత్సరాల చరిత్రలో ఏనాడు కూడా ఒక ప్రతిపక్ష పార్టీ మాలాంటి వాళ్ళకి ఇట్లాంటి భాషలో కులాల పేరు మీద ఇంత హీనంగా మాట్లాడే చరిత్ర లేదు. అది రేవంత్ రెడ్డి గారికి మాత్రమే దక్కింది. ఆ అది క్రెడిట్ అంటారా, అది చిల్లర పని అంటారా, ఆయనకు మాత్రమే దక్కింది. ఏమైనా నిత్యం నీకు ఈ పదవులు, ఆయన ద్వారా పదవులు పొందిన వాళ్ళు కావచ్చు, రేపు పదవులు రావాలని కోరుకునే వాళ్ళు కావచ్చు, ఆడ గాంధీ భవన్లో స్క్రిప్ట్ రాసిస్తే గిట్లా తిట్టిపోవంటే గట్లా తిట్టుతున్నారు ఆలోచించిన కుక్కలాగా. ఏం లాభం ఉంటుంది చెప్పండి? ఏం లాభం ఉంటుంది? అంటే మేము బయట కలుస్తున్నప్పుడు అడిగినాం, ఏమయ్యా మీరు ఎట్లా మాట్లాడుతున్నారంటే మా ముఖ్యమంత్రి గారు తిట్టమంటుండని చెప్తున్నారు. మా ముఖ్యమంత్రి గారు మాట్లాడకపోతే మమ్మల్ని తప్పుపడుతున్నారని చెప్తున్నారు. అంటే వాళ్ళ ఉనికిని చాటుకోవడం కోసం సీఎం రేవంత్ అందుకని అసహించుకుంటున్నారు. ఇప్పుడు నాకేం నష్టం జరగట్లేదు. ఈటల రాజన్ అంటోడు సమస్యల మీద ఇప్పుడుగా వడ్లు కొనేసిందికి దమ్ము లేకపోయా పోతాం కదా కళాల కాడికి. ఇలా మొలకలు వచ్చినాయి, రంగు మారింది. నీ 500 రూపాయలు బోనస్ దేవుడు ఎరుగు. కనీసం నేను నా దగ్గర కొన్ని ఉంటాయి. ఇప్పుడు నేను మల్కాజ్గిరికి రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి కొన్ని ఉంటాయి. నేను ఒక 2-3 ఊళ్ళకి పోతే వాళ్ళు అన్న మాట ఏంటంటే, సార్ నెల రోజులు అవుతుంది ఇక్కడ, ఇది ఎండబోతున్నాం మళ్ళీ తడుపుతున్నాం, ఎండబోతున్నాం మళ్ళీ తడుపుతున్నాం, చివరికి మా పండించిన ధాన్యం మా కళ్ళ మీద కొట్టుకపోతున్న ప్రాణం అవసిపోతుంది సార్ అని చెప్తున్నారు. మేము కనుక ఎందుకు అని చెప్పి ప్రశ్నిస్తే మళ్ళీ పెట్టుకుంటారో లేదో మాకు సంచరిస్తలేదు అని చెప్పి భయపడతామని చెప్తున్నారు. అందుకని నేను చాలాసార్లు చెప్పిన, అరే నన్ను తిడితే కానీ నేను లేవనెత్తుతున్న సమస్యలు పరిష్కరించమని చెప్పినాను. కానీ అది చేత కాదని అర్థమైపోయింది కూడా. ఇక ఆయన్ని ఉత్తుత్త మాటలు, నెంబర్ 1 చేస్తా, ఎలా నెంబర్ 1 చేస్తావు, నువ్వు ఏం చేస్తావు, నువ్వు ఏమిస్తున్నావు అని. నేను ప్రతిపక్ష పార్టీ, నేను 25 ఏళ్ళుగా ఉన్నోడిని, అధికారం చూసినోడిని, ఉద్యమాలలో ఉన్నాను, ఇప్పుడు మళ్ళీ ఎంపీగా ఉన్నా. కాబట్టి న్యాచురల్గా నేను అడుగుతూనే ఉంటా. అయితే తెలంగాణ రాష్ట్రంలో పాలకపక్షం కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, పర్సనల్ టార్గెట్స్ చేయడము ఇదే ప్రధాన ఎజెండా. కక్షపూరిత రాజకీయాలు చేయడము, కేసులు పెట్టడము, అరెస్టులు, ఈ పర్వం తప్ప రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించట్లేదు. అట్ ద సేమ్ టైం ప్రతిపక్షాలు కూడా సూచనప్రాయంగా అభివృద్ధికి ఏం చేయాలి అని ప్రభుత్వానికి కూడా సూచనలు, సలహాలు ఇచ్చేటువంటి దీనిలో లేరు అనేది ఒక ప్రధాన విమర్శ. రెండు విషయాలండి. ఇప్పుడు తెలంగాణ వచ్చింది. తెలంగాణలో కేసీఆర్ గారు ఎట్లా వ్యవహరించడం మీరు చూసిండ్రు. ఇట్లా సభలో ఇట్లా లేచి నిలబడితే సస్పెండ్ చేసే చరిత్ర ఉండే. ప్రతిపక్ష పార్టీలను పిలవడం కానీ, వాళ్ళ సలహాలు తీసుకోవడం కానీ, ఆల్ పార్టీ మీటింగ్లు ఎప్పుడైనా సందర్భాలు పెట్టే కల్చరే పోయింది. అంతకంటే ముందు వడ్ల కొనుగోళ్ళు అనగానే అన్ని పార్టీలతో మీటింగ్ పెట్టేది, లేకపోతే అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్తో మీటింగ్ పెట్టేది. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆల్ పార్టీ మీటింగ్లు కానీ, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఆయన సమస్య మీద దరఖాస్తు ఇచ్చే కల్చరే లేదు. ఇవాళ అణిచివేత ధోరణి. ఆనాడు ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, ప్రజాస్వామ్యం కూనైపోతుంది, ఇక్కడ హక్కులు లేకుండా పోతూ ఉన్నాయి, ఎవరిని పడితే వాడిని కేసులు పెడుతున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, హరాస్మెంట్ చేస్తున్నారు అని చెప్పిన ఆయన ఇవాళ మరి మీరేం చేస్తున్నారు? ఇవాళ సేమ్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద టీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతున్నది. రెడ్ బుక్ మేము కూడా రాస్తున్నాం, పోలీసులారా ఖబర్దార్, మా కార్యకర్తలు వేధిస్తే, మా మీద అక్రమ కేసులు పెడితే అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది, ఇలా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది. ఇది ప్రజలకు ఇష్టమైంది కాదు, వాంఛనీయం కూడా కాదు. మీకు మీ తాత జాగీలు కాదు, మీరు అనుకుంటాను మీరేం రాజులు కాదు, చక్రవర్తులు కాదు, మీరేం పైసలు పెట్టుకొని కొనుక్కున్న పదవులు కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారంగా చట్టబద్ధంగా ప్రజలు ఓట్లు ఎత్తే మీకు పదవులు వచ్చినాయి. కానీ ఆ పవర్ని అడ్డం పెట్టుకొని, అధికారులను అడ్డం పెట్టుకొని ఇలా ప్రతిపక్ష పార్టీలను అణచివేసే పద్ధతి కానీ, ప్రజలను కూడా అణచివేసే పద్ధతి మంచి కాదు. ప్రతిపక్ష పార్టీల మీద దౌర్జన్యం కాదు, ప్రజలు కూడా అక్కడక్కడ ప్రభుత్వం ఈ పని చేయట్లేదని చెప్పి ప్రశ్నించినప్పటికీ, లేదా ఆయన ఉద్యమాలు చేసినప్పటికీ కూడా ఇలా హార్డ్గా ట్యాకిల్ చేసే పద్ధతి మంచిది కాదు. చూస్తున్నారు. ఇప్పుడు ఏమన్నారు, నీ చేతిలో అధికారం ఉంది కాబట్టి నువ్వు పోలీసులు చెప్పగానే కేసులు పెడుతున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, సంబరం అనిపిస్తుండొచ్చు, కొడుతున్న సంబరం అనిపిస్తుండొచ్చు. కానీ ఇవన్నీ గుండెల్లో పెట్టుకుంటారు. దీనికి వడ్డీతో సహా తీర్చుకునే రోజు వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నారు. సో ఓటుతో వాళ్ళకి తప్పకుండా అవుతుంది చెప్తారు, బుద్ధి చెప్తారు. అయితే తెలంగాణ ప్రజలు ప్రస్తుత రాజకీయాల్ని చాలా నిశితంగా గమనిస్తూ ఉన్నారు.
అంటే ఇటువైపు కాళేశ్వరం కావచ్చు, లేదు అని అంటే రీసెంట్గా కవిత రాసిన లేఖ పైన కావచ్చు. ఏంటి బీఆర్ఎస్ బీజేపీ నిజంగా ఒకటవబోతున్నాయా అనేటువంటి పెద్ద అనుమానం ఒక ప్రశ్నగా మిగిలింది. 2024 ఎన్నికల ముందు కూడా ఇట్లనే మా మీద ఆరోపణ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా ప్రజలకు తీసుకుపోయి నమ్మించగలిగింటూ ఓట్లో గెలవగలిగింది. తర్వాత అర్థమైపోయింది ఇది ఒకటి కాదని. ఇవాళ మేము మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నికలు వచ్చినాయి, ఎంపీ ఎన్నికలు. మేము ఎట్లా గెలిచామో మీరు చూసిండ్రు. మాకు ఇప్పుడు ఏం కర్మ పట్టిందండి? ఇప్పుడు తెలంగాణ సమాజంలో నేను నా కోసం చెప్పుకునే దాంట్లో చెప్తలేను. నేను బీఆర్ఎస్కు అధికారం ఇస్తే 9.5 సంవత్సరాల కాలంలో ఎంత ఏవగింపు గురైందో, ఎట్లా బొందబెట్టిందో మనం చూసినాం. వద్దు అనుకున్నారు. ఇలా వాళ్ళు 9.5 సంవత్సరాలు పడితే వీళ్ళు 10 నెలల కాలంలోనే ప్రజాక్షేత్రంలో అసహించుకోబడుతున్నది. ఇవాళ మీరు రేవంత్ రెడ్డి గారు నంబర్ 1 అని చెప్పు, నువ్వు ఇంకేమైనా చేయి, ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ని నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు ఎవరున్నారు? ఒకటే అనుకుంటున్నారు. పక్క రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ లక్షల కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతూ ఉంటే, మోడీ గారు 4 సార్లు వచ్చి అవి శిలాపలకాలు చేస్తూ ఉంటే ప్రజలందరూ ఇక్కడ అనుకుంటున్నారు, అరే మనం కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచి ఉంటే ఇంకా అంతకంటే ఎక్కువ డెవలప్ అవుతుండే కదా. నేషనల్ హైవేస్ వస్తుండే, రైల్వేస్ డబ్బులు వస్తుండే, ఈవెన్ మనకు ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి వస్తుండే, అనేక సమస్యలు పరిష్కారం అవుతుండే. ఇలా అప్పుల ఊబిలో కూరుకుపోయేటువంటి పరిస్థితి నుంచి బయటపడుతుంటామని చెప్పి ప్రజలు భావిస్తాను. కాబట్టి ఇవాళ 100% ఈ తెలంగాణ మళ్ళీ సెటిలైట్ కావాలన్నా, ట్రాక్ మీద పడాలన్నా, అప్పుల ఊబి నుంచి బయటపడాలన్నా, మళ్ళీ తలెత్తుకొని ఉండాలన్నా, స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలన్నా, 29 రాష్ట్రాల్లో తెలంగాణ జిఎస్డిపి గొప్పగా ఉందని చెప్పి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ గొప్పగా ఉందని చెప్పి భావించినాము, మళ్ళీ అది రావాలన్నా భారతీయ జనతా పార్టీ అధికారంకి వస్తేనే సాధ్యమైందని చెప్పి భావిస్తున్నారు. కాబట్టి మాకేం కర్మ పట్టిందండి వాళ్ళతో, మేమే స్వయంగా వచ్చే ఆస్కారం. మరి మీ పార్టీ నేతనే చెప్తున్నారు కదా ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి అని, ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు. తప్పండి, అవన్నీ ఆయన వ్యక్తిగతమైంది. మా పార్టీ ఎప్పుడు కూడా 2024 ముందు మాకు అది లేదు. అది కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా అంటగట్టింది. ఇంతకుముందు చెప్పినట్టుగా దాన్ని సక్సెస్ఫుల్ నమ్మించింది, దాని ఫలితమే అనుభవించడం. కానీ మాకు ఎక్కడ ఆ కర్మ పట్టలేదు. భారతీయ జనతా పార్టీ ఇలా దేశంలో మీకు తెలుసు, సంకీర్ణ రాజకీయాలు, ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుందా లేదా అని అనుకునేటువంటి ఈ రోజులలో రాష్ట్రాలలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు, ఎప్పుడు అధికారం ఇచ్చినా కూడా సంపూర్ణంగా 5 ఏళ్ళు కొనసాగించిన ప్రభుత్వం. ఇలా గుజరాత్ లాంటి రాష్ట్రంలో 27 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ అప్పీల్ చేస్తే మళ్ళా అధికారాన్ని కట్టబెట్టిన సందర్భాలు ఉన్నాయి. అంటే భారతీయ జనతా పార్టీ గంత స్టబ్బన్గా ఉంటుంది, గంత ప్రజల ప్రేమను పొందగలుగుతుంది, ప్రజల చేత మళ్ళీ ఆశీర్వదించబడతానికి ఇంకా అంతకంటే ఎక్కువ ఉదాహరణ మోడీ గారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? చాలా చేసింది. దాన్ని ఏం చెప్తాం, నేను కొన్ని వందలు పెద్ద బుక్లెటే ఉంది. ఇప్పుడు ఇదంతా ఇవాళకు రాజకీయ పరిజ్ఞానం ఉంటే, నీకు జ్ఞానం ఉంటే నీకు తెలుస్తుంది. నీకు జ్ఞానం ఉంటే కదా తెలిసేది. ఇలా వీళ్ళే ఇక్కడ ఇంతెందుకండి ఢిల్లీకి పోతాడు. ఇక సీఎం కాదు, గవర్నమెంట్ అంటున్నాను నేను. గవర్నమెంట్ నడిపే పద్ధతి చెప్తున్నాను నేను, ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నాను నేను. ఢిల్లీకి పోతావు, మా పెద్దన్న అంటావు, ఢిల్లీలో అంటావు కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలంటావు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న గడ్కరీ గారు వచ్చింది. గడ్కరీ గారు వస్తే హారాంఘడ్ దిక్కు, హారాంఘడ్ అంటే శంషాబాద్ దిక్కు అనేక ఫ్లైఓవర్లు కట్టిండ్రు, మొన్న ఓపెనింగ్ అయినాయి. ఇక్కడ ఎల్బీ నగర్ దిక్కు ఫ్లైఓవర్లు కట్టిండ్రు, రోడ్లు వేసిండ్రు, మన ఇనాగరేషన్ అయింది. తర్వాత అంబర్పేటలో ఒక ఫ్లైఓవర్ కట్టిండ్రు, ఇనాగరేషన్ అయింది. ఇంకొక ఫ్లైఓవర్ ఉప్పల్ దగ్గర కడుతున్నారు, అది కాంట్రాక్టర్ లోపం వల్ల ఇంకా కావట్లేదు. కొంపల్లి ఏరియాలో ఒక ఫ్లైఓవర్ కడతా ఉన్నారు, ఇట్లా బిహెచ్ఎల్ దగ్గర కడతారు. కొన్ని వేల కోట్ల రూపాయలు ఇనాగరేషన్ చేస్తూ ఉంటే ఆ మంత్రి స్వయంగా అన్న మాట ఏంటంటే, కేంద్ర ప్రభుత్వ అండదండలతో ఆశీర్వాదంతో ఇవన్నీ డెవలప్ అవుతుందని చెప్తుంది. కళ్ళ కనపడతలేవా? అక్కడ పోయి చూడరాదు? చెర్లపల్లిలో ఏం కట్టిందో కేంద్ర ప్రభుత్వం చెల్తుంది నీకు, రైల్వే డిపార్ట్మెంట్ ఏం కడుతున్నారో పోయి చూడరాదు? నీకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్ ఏం అభివృద్ధి జరుగుతుందో చూడరాదు? నువ్వు పోయి ఇక్కడ ఢిల్లీకి పోయేటువంటి ట్రంక్ లైన్, ఎన్ని లైన్లు ఉండే ఇంతకుముందు రైలు, ఇప్పుడు ఇంత అయింది. ఎన్ని రైల్వే స్టేషన్లు మోడర్నైజ్ అవుతున్నాయో చూడరాదు? ఎన్ని నేషనల్ హైవేస్ ఇవ్వాలా? నీకు కళ్ళు లేవా మీకు? నల్లగొండ జిల్లాకు పోతున్నప్పుడు, ఖమ్మం జిల్లా పోతున్నప్పుడు, నువ్వు ఎక్కడికి పోయినా కూడా ఇవాళ నువ్వు నడిచేటువంటి 120 కిలోమీటర్ల నుంచి 150 కిలోమీటర్ల స్పీడ్ పోయేటువంటి హైవేస్ అని ఎవరు నిర్మాణం చేసిండ్రు? నీకు సూర్యుడు ఉండాలి కదా నీకు. ఇలా స్మార్ట్ సిటీల పేరిట కావచ్చు, ఇలా అమృత నగరాల పేరిట కావచ్చు, మీ ముఖాలకు
మీ ముఖాలకు గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, మీ ముఖాలకు మున్సిపాలిటీ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, మీ ముఖాలకు చిన్న చిన్న కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, వార్డు మెంబర్లుగా చిన్న పనులు చేస్తే కూడా నువ్వు బిల్లు లేకపోతే సూసైడ్ చేసుకుంటున్నారు. కాంట్రాక్టర్లు స్వయంగా ఇవాళ నీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు ధర్నా చేస్తున్నారు. మీ ముఖాలకు మీకు మీకు పైసలు ఉన్నాయని చెప్పి మీరు మాట్లాడతారు. గ్రామాలలో ఎవరి లైట్లు అండి, ఎవరి సిమెంట్ రోడ్లు, ఎవరి మోరీలు, ఎవరి డబ్బులతో కట్టిన మోరీలు, ఎవరి డబ్బులతో కట్టినటువంటి అంగన్వాడీ సెంటర్లు, ఎవరి డబ్బులతో కడుతున్న గ్రామ పంచాయతీ, అవి 100% కదా. బాధ అనిపిస్తుంది. నేను అంటున్నా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినా, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినా ప్రజలు కట్టిన పనుల డబ్బుకు కాపలదారులు తప్ప వీళ్ళు ఓనర్లు కాదు. నేను ఇచ్చినా నువ్వేమిస్తావు, నువ్వెవరివి అసలు? కిడ్నీ అప్పుడు ఒక ముఖ్యమంత్రి అన్నాడు, ఒక సింగిల్ పైసా అయ్యా నువ్వేం చేసుకుంటాను, నీ అబ్బాయి జాగిరి కాదని చెప్పినాం. నేను చెప్పిన జస్ట్ యు ఆర్ ద సర్వెంట్ ద స్టేట్, సర్వెంట్ ద నేషన్, అంతే తప్ప ఓనర్లు కాదు. కేసీఆర్ చెప్పుకునేది నేను డబుల్ బెడ్రూమ్ కట్టినా. ఏం కట్టినావు? నీకు లెక్క పెడతావా? వస్తావా? రా. 100 సార్లు ఛాలెంజ్ చేసిన. నేను అసెంబ్లీకి వచ్చే ఆస్కారం లేదు. ఎక్కడ చర్చ పెడతావు రా. కేంద్ర ప్రభుత్వం గత 11 సంవత్సరాలు ఏమి ఇచ్చింది? మీ ముఖాలకు మీకు సంస్కారం లేదు. రాష్ట్రాభివృద్ధి అనేటువంటి ఏజెండా మీకు లేదు, రాజకీయాలు తప్ప. ఆనాడు కూడా కేసీఆర్ గారు ఏం ముఖం పెట్టుకొని మోడీ గారు హైదరాబాద్కి వస్తున్నారని చెప్పి పెద్ద పెద్ద పోస్టర్లు వేసిండ్రు, పెద్ద పెద్ద హోటల్ కట్టించిండ్రు. ఏం జరిగింది నీకు? ఏం జరిగింది మీకు చెప్పండి. నువ్వేమరుగా పెట్టినావు? ఇలా ఏం ట్రీట్మెంట్ ఇచ్చిండ్రు ప్రజలు? నిజంగా అంత గొప్పడు అయితే ప్రజల్ని నోడగొట్టద్దు కదా. ఈ ఆపరేషన్ సింధూర్పై ప్రతిపక్షాలు ఉంటాయి. ఇక్కడ కాంగ్రెస్తో పాటుగా బీఆర్ఎస్ కావచ్చు, వీళ్ళందరూ చేస్తున్నటువంటి విమర్శలు, ఆరోపణలకు మీ సమాధానం ఏంటండి? ఈ భారత మాత బిడ్డలే అయితే, ఈ మట్టి బిడ్డలే అయితే అట్లాంటి సంస్కారహీనమైన భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి రాదు. వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి దేశం పట్ల గౌరవం లేదు, ఈ ప్రజల రక్షణ పట్ల కూడా వాళ్ళకు కన్సర్న్ లేదు. వాళ్ళ గురించి అంతకంటే ఎక్కువ చెప్పలేను నేను. యుద్ధాలు అంటే ఎట్లుంటాయో, యుద్ధాల వల్ల ఏ పరిణామాలు జరుగుతాయో అవగాహన చేయాలో ఇందిరాగాంధీని చూసి నేర్చుకోవాలి. ఒకసారి మీరు ఆవిడని మననం చేసుకోండి అని చెప్పేసి అని అంటున్నారు. అసలు ఎవరిని మననం చేసుకోవాలనో రేపు ముందు తెలుస్తుంది. ఇవాళ ఉన్న పరిస్థితులు ఏంటిది, యుద్ధాల వల్ల జరిగే పరిణామం ఏంటిది, ఇవాళ ఉన్నటువంటి ఆర్మ్స్ ఏంది, ఇవాళ ఉన్న డిస్ట్రక్షన్ ఏంది మనం చూస్తూ ఉన్నాం కదా. ఇవాళ ఏమవుతుందో. ఆనాడు ఇవన్నీ లేవు, న్యూక్లియర్ పవర్స్ అవన్నీ లేవు. ఇవాళ ఎందుకంటే భారతదేశం మీద కుట్ర. భారతదేశం ఇవాళ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతుంది. ప్రపంచంలో ఇవాళ తలకాయ ఎత్తుకొని బతకగలిగే స్థితి వచ్చింది. నేను అడుగుతా ఉన్నా, మీ ముఖాలకు మీరు మాట్లాడుతున్నారు, రష్యా ప్రాపకం లేకపోతే, అమెరికా ప్రాపకం లేకపోతే, ఇతర దేశాలు సాయం చేయకపోతే నువ్వు బతకలే కదా. వరల్డ్ బ్యాంక్ అప్పులు ఎప్పుడు పుట్టినాయి? బంగారం కుదరబెడితే తప్ప జీతాలు లేని పరిస్థితి ఉండే. మీకు తెలియదా? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ ఇవాళ ఉందా ఆ పరిస్థితి? చెప్పండి. నీవు ఇంత పెద్ద లిబరలైజేషను, ఇంత పెద్ద ఆర్థికవేత్తలు పాలించారు కదా. 2014 వరకు భారత ఆర్థిక వ్యవస్థ 11వ స్థానం ఉండే కదా ప్రపంచంలో. ఇలా 5వ స్థానంకి వచ్చింది. కనపడతలేదా నీకు? ఇవన్నీ అంటున్నా, ఇవన్నీ పక్కకు పెట్టండి. ఇవాళ భారత పౌరులుగా ఇతర దేశాల్లో ఉంటారు. ఎవరు వచ్చిన తర్వాత వాళ్ళ గౌరవం పెరిగింది. భారత అనగానే మోడీనా అంటారు. ఇవాళ దట్ ఈజ్ ఇండియా టుడే. ఎన్ని ఎయిర్పోర్ట్లు వచ్చినాయి, ఎన్ని వేల కిలోమీటర్ల నేషనల్ హైవేస్ వస్తూ ఉన్నాయి, ఎంత సంపద పెరిగింది. 2009లో జిఎస్టీ తేవాలనుకున్నారు, భయపడరు. మీకు పవర్ కావాలి తప్ప నీకు దేశ అభివృద్ధి కాదు. 2009లో అనుకుంటే మీరు తేలేకపోయినరు. కానీ అదే మోడీ గారు వచ్చిన తర్వాత 3 ఏళ్లలో మొత్తం స్టడీ చేసి దీన్ని అమలు చేయాలని చెప్తే 2017లో అమలు చేసుకున్నాం. అమలు చేసిన సంవత్సరం 73,000 కోట్లు. ఇవాళ 2,40,40,000 కోట్లు ఒక మంత్కి, ఏప్రిల్ మంత్లో 50 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టగలిగాం మనం. రైట్. కాళేశ్వరం అవినీతి ఆరోపణలపై కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్టే అని కవిత అంటున్నారు. సరే, అట్లా అది తప్పు. కానీ ఒక్కటి మాత్రం సత్యం, కమిషన్ల కోసమే కాళేశ్వరం పెట్టిండ్రు అని అయితే మాట్లాడుతున్నారు. ప్రాజెక్ట్ కట్టడమే కమిషన్ల కోసమని మాట్లాడుతుంది, తప్పు అంటున్నాను. కమిషన్ల కోసం ఎప్పుడు ప్రాజెక్టులు మొదలు పెట్టరు. ఓ రోడ్ వేయంగానే ఇది కమిషన్ కోసం వేస్తున్నారు, రైల్వే లైన్ వేయంగానే ఒక కమిషన్ కోసం వేస్తున్నారు, ఓ బిల్డింగ్ కట్టాలి. థర్డ్ క్లాస్ ఆలోచన. ప్రజా ప్రయోజనాల కోసం వేస్తారు. కాకపోతే
దాని ట్రాన్స్పరెన్సీ ఉందా లేదా చూడు. ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్నోడు అవునా టెండర్లలో గోల్మాల్ జరిగితే మాట్లాడు, టెండర్లలో ఏమైనా ఎక్సెస్ అయితే మాట్లాడు, టెండర్లో నాణ్యత లేకపోతే మాట్లాడు, క్వాంటిటీ లేకపోతే మాట్లాడు, నిష్ఠాతో స్టడీ చేయించు. నీకు కూడా సంబంధాలు ఉంటాయి కదా. మొత్తం ఇంజనీర్లు అంతా ఒక అధికార పార్టీకే ఉండరు కదా. నీకు సలహా ఇచ్చే ఇంజనీర్లు ఉంటారు, నీకు సలహాలు ఇచ్చేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు, ఐపీఎస్ ఆఫీసర్ ఉంటారు, నీకు కూడా పరిచయాలు ఉంటాయి అంతకుముందు గవర్నమెంట్ చేసావు కాబట్టి అట్లా చెప్పు. కానీ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల రూపాయలు ఎట్లా తింటారండి? ఇప్పుడు ప్రాజెక్టులు ఉన్నాయి, మేడిగడ్డ ఉంది, దాని కాస్ట్ ఎంత నాకు తెలిసి 4,600 కోట్లు ఎంత ఉంటుంది. ఒక మేడిగడ్డ ప్రాజెక్టు దాని కాస్ట్ 4,600 కోట్ల రూపాయలు. సుందిల్ల ప్రాజెక్టు 2,500 కోట్లు 3,000 కోట్లు ఉంటుంది. ఇంకా అంతకంటే పైన పోతుంది, ఇంకో తక్కువ ఉంటుంది, పోతుంటే తగ్గుతుంది. కాబట్టి ఎన్నో పైప్ లైన్లు, ఎన్నో మోటార్లు, ఎన్నో లిఫ్టులు, ఎన్నో కాలువలు ఇవన్నీ కలుతా కదా. వాళ్ళ మల్లన్న సాగరు, వాళ్ళ కొండపోచమ్మ సాగరు, అందులో రంగనాయక సాగర్లు ఎన్నో ఉన్నాయి కదా నీకు. ఇవన్నిటి పేరిట ఖర్చు పెట్టబడ్డ డబ్బు 1,00,000 కోట్లు అనుకో. 1,00,000 కోట్లు తిన్నారని చెప్పి నువ్వు ఆరోపణ చేయడం అనేది నీది ఏం సంస్కారం అంటారు? నేను చేస్తే ఓకే చెప్పు, అలా 20,000 కోట్ల రూపాయలు ఇదైందని చెప్పు, క్వాలిటీ లేదని చెప్పు, డిజైన్ చక్కగా లేవని చెప్పు, మిస్యూజ్ అయిందని చెప్పు, దాని బాధ్యులైన వాళ్ళను శిక్షించమని చెప్పు, విచారణ చేయి. కానీ నిజంగా నీకు నిజంగా నిజాయితీ ఉంటే నువ్వు వేసిన కమిషన్ ఎందుకు 6 సార్లు పొడిగించినట్టు? అంటే ఒక ప్రాజెక్టులో ఒక ప్రాజెక్టులో జరిగినటువంటి అక్రమాలు కానీ, ప్రాజెక్టులో జరిగినటువంటి లోపాలు కానీ 6 నెలలు పడుతుంది, సంవత్సరం నెల అవుతుంది కదా. ఇప్పుడు దాంట్లోనే నీ నిజాయితీందో అర్థమైపోతాను. నీ దమ్ము లేదు, నీకు ఏం తెలుస్తలేదు. కానీ వాళ్ళు కమిషన్కి ప్రభుత్వానికి ఏం సంబంధం? అది కమిషన్ ఓన్ డెసిషన్ కదా. కాదు, కమిషన్ని ఎక్స్టెండ్ చేసే వాళ్ళు ఎవరు చెప్పండి మీరు? గవర్నమెంట్ కోరారు, ఇచ్చాం. కోరుతారా అండి? వాళ్ళు ఎందుకు కోరుతారండి? గిరి పెద్ద చక్రమా, ఇది రాకెట్ సైన్సా? కేవలం కేసీఆర్ నేను ఒక మాట చెప్పాను అండి, జస్ట్ ఒక 1 మంత్లో అందరితో మాట్లాడుకొని అన్నీ స్టడీ చేయించి, ఇవాళ రేపు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన యుగం, ఇది ఇంత కంప్యూటర్ యుగం అండి. ఇవాళ ఏం దాగుతాయండి, అన్నీ బయటకు వస్తాయి. ఈ వెనకట్లే కాదు కదా, తమ్ముడు పెట్టు గంత పెద్ద ప్రాజెక్ట్ కట్టడానికి 3 నెలలు వచ్చింది. ఇవాళ ఉన్న మెషినరీ ఏంది, ఇవాళ ఉన్న టెక్నాలజీ ఏంది, ఇవాళ ఉన్న సౌకర్యాలు ఏంది తెలుస్తలేవండి మనకు. అందుకని ఇదంతా వట్టి బూటకం. అందుకే సిబిఐ ఎంక్వైరీకి కోరుతుందా బీజేపీ? నేనేమన్నాను, మీకు దమ్ముంటే తక్షణం విచారణ పూర్తి చేయండి, ఏం జరిగిందో ప్రపంచానికి ప్రజలకు చెప్పండి. నీకు శక్తి లేకపోతే, దమ్ము లేకపోతే సిబిఐకి అప్పచెప్పమని చెప్పినాం మేము. సో కావాలని బీఆర్ఎస్ నాయకుల్ని కాపాడటం కోసమే తాత్సారం చేస్తోంది కాంగ్రెస్ అని తెలియదు ఇక నాకు. ఎందుకు వస్తుందో ప్రజలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దీనికి అంతిమ న్యాయ నిర్ణేతలు, జడ్జెస్ ఎవరు ఉంటారు? ప్రజలు ఉంటారు. వీళ్ళు అనుకున్నట్టు ఉండదు. ఈ కాళేశ్వరం విషయంలో ఈటెల రాజేందర్ కూడా నోటీసులు వచ్చాయి అన్న దానిలో వాస్తవం ఎంత? అవునండి, అంటే నాకెందుకు ఇచ్చినో అర్థం కాలేదు. ఎందుకంటే మాది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మాకు దాని డిజైన్లతో సంబంధం ఉండదు, దాని క్వాలిటీతో సంబంధం ఉండదు, దాని క్వాంటిటీతో సంబంధం ఉండదు. మాకుండే సంబంధం ఏముంటుంది అంటే, ఇగో ఇరిగేషన్కు 2024-25లో మేము 20,000 కోట్లు కేటాయించబడ్డాయి, ఇగో ఇది హెల్త్ డిపార్ట్మెంట్కు ఒక 7,000 కోట్లు కేటాయించబడ్డాయి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు ఒక 11,000 కోట్లు కేటాయించబడ్డాయి. ఇట్లా బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి. కేటాయింపులు ఉన్న తర్వాత వాళ్ళు ఆ బడ్జెట్కి లోబడి వాళ్ళ ప్రణాళికలు, వాళ్ళ జీతభత్యాలు ఉంటాయి. మా ఫైనాన్స్ సెక్రటరీ దగ్గరికే వస్తాయి అవి, మా దగ్గర కూడా రావు. ఒకసారి బడ్జెట్ పాస్ అయిన తర్వాత బిజినెస్ రూల్స్ తెలవాలి వాళ్ళకి. ఇలా ఎక్స్పెండిచర్ సంబంధించిందంతా కూడా ఫైనాన్స్ సెక్రటరీ దగ్గరికే వస్తాయి. వాళ్ళు క్లియర్ ఉంటే క్లియర్ చేస్తారు. సపోజ్ అలొకేటెడ్ బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మంత్రికి పంపిస్తారు. సార్ వీళ్ళకి అలొకేట్ చేసిన డబ్బులు అయిపోయినా ఏం చేద్దాం? అప్పుడు ఏం చేస్తారు మంత్రి, దీన్ని రాసి క్యాబినెట్కి పంపిస్తాం, అక్కడ అప్రూవ్ అవుతుంది. ఎక్కడ మంత్రి సొంతంగా చేసి ఉండదు. మంత్రికి కమిషన్ వస్తుందా? చెప్పమని చెప్పు దమ్ముంటే. మీకు సిఐడి అన్ని బిజినెస్ ఉన్నాయి కదా. నేను అంటున్నా, ఈ మొత్తం ప్రాజెక్టులో ఎవరెవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో, పనిచేస్తున్నారో, ఇంజనీర్ ఉన్నారో, మరి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లోనే ఈటలకైనా కమిషన్ ఇచ్చిన అడగమని రాదండి. అయినా ఇదంతా పక్క పెట్టు. మీకు జ్ఞానం ఉంటే, గవర్నమెంట్ జ్ఞానం ఉంటే, నేను వ్యక్తిగా మాట్లాడుతున్నాను, మీకు జ్ఞానం ఉంటే మీ దగ్గరనే ఒక 3 మంత్రులు ఉన్నారు. అప్పుడు మంత్రిగా పనిచేసిన వాళ్ళు, కడియం శ్రేయర్ గారు అప్పుడు మీ దగ్గర మా దగ్గర పనిచేసి మీ దగ్గర ఉన్నాడు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు, జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు, ఆనాడు కాంట్రాక్ట్ పనిచేసినటువంటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు.
వాళ్ళు అడగరా అండి కేసీఆర్ గారి ఇలాకాలో కేసీఆర్ గారి రాజ్యంలో ఏలుబడిలో మంత్రులకు ఉన్నంత ఉన్న స్వేచ్ఛ ఎంత, మంత్రులు చేసిన పని ఏందో అడగరా అండి? వాళ్ళని అడగాలి కదా. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రూల్ ఏందో కూడా అడగాలి కదా, చెప్పండి. ఎస్. అందుకని ఇవన్నీ వాటికి బట్టగాల్చి మీదేసి బదనం చేసి ఉంటే చిల్లర వ్యవహారం తప్ప నువ్వు మంచి పని చేస్తున్నావు. రైట్. బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడిని ఎందుకు ఎన్నుకోవడంలో లేట్ అవుతోందంటారు? మాది జాతీయ పార్టీ, మాది ప్రజాస్వామికమైన పార్టీ. మా దాని నిర్ణయాలు ఒక దగ్గరనే ఒక వ్యక్తితో చేతులు ఉండవు. అనేక లేయర్స్ ఉంటాయి, అనేక రకాల లేయర్స్ ఉంటాయి, అనేక రకాల కమిటీలు ఉంటాయి. వాళ్ళు చర్చించుకొని ఎప్పుడు చేయాలి, ఎవరిని చేయాలని నిర్ణయించుకుంటారు. రాష్ట్ర అధ్యక్ష పదవి మీకు రాకుండా బీఆర్ఎస్, బీజేపీ అండ్ కాంగ్రెస్ నేతలందరూ కూడా కుమ్మక్కవుతున్నారు, రాకుండా చేయడానికి విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారు అని తెలియదండి, అంటే ఎందుకు అంత ప్రజలు అనుకుంటున్నారు, మీకు తెలియదు, రాకుండా ఉండడం కోసం ఎందుకు అంత అడ్డం పడాల్సిన అవసరం ఏముంది అని తెలియదు కదా వాళ్ళకి. రైట్. అయితే సీఎం రేవంత్ రెడ్డి అంటే ఓసీ సీఎంగా రేవంత్ రెడ్డి లాస్ట్, తర్వాత వచ్చేది బీసీ సీఎం అని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పారు. ఆ బీసీ సీఎం అంటే మరి దానికి మీరు అంగీకారమేనా? నెక్స్ట్ బీసీ సీఎం మీ పార్టీ అధికారంలోకి వస్తే? అధికారంకి వస్తే ఆల్రెడీ ప్రకటించి ఉన్నాం మేము. మీరు ప్రకటించారు ఆ రేస్లో. స్వయంగా మోడీ గారు ఎల్బీ స్టేడియం సాక్షిగా లక్షల మంది సమక్షంలో స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఇది అణగారిన వర్గాల నిలయమైన స్టేట్గా మాట్లాడుతున్నారు. 85%, 85% అణగారిన వర్గాలని చెప్తున్నారు. కానీ ఒక బీసీ సీఎంని పెట్టలేకపోయింది ఈ రాష్ట్రంలో. భారతీయ జనతా పార్టీని గెలిపించండి ప్రజలారా, మీకు ఒక ఓబీసీ ముఖ్యమంత్రిని బీసీ ముఖ్యమంత్రి ఇస్తా అని చెప్పింది పార్టీ. అంత ధైర్యంగా చెప్పగలిగిన పార్టీ ఎవరు లేరు. ప్రధానమంత్రి గారు చెప్పారు, మీకు తెలుసు. కట్టుబడి ఉంటారంటారు. అంటే గతంలో పార్టీ మోడీ గారు అండి, దళిత సీఎం అన్నారు. ఇది మా మోడీ గారు. మోడీ గారు మాట ఇస్తే తప్పరు. అదే ఆయన గొప్పతనం. ఆయనకున్న క్రెడిబిలిటీ ఏంటంటే, భారతీయ జనతా పార్టీకున్న క్రెడిబిలిటీ ఏంటంటే, మీరు మొత్తం దేశంలో చూడండి, మధ్యప్రదేశ్లో కావచ్చు, అది రాజస్థాన్లో కావచ్చు, అది ఇంకో రాష్ట్రంలో కావచ్చు, సామాజిక సమతుల్యతని పాటించగలిగే, అన్ని వర్గాల ప్రజలకు ఈ రాజ్యాంగం మీద విశ్వాసం కలిగించగలిగే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకని మమ్మల్ని శంకించకండి, మమ్మల్ని ప్రశ్నించద్దు. ఓకే. బీసీ సీఎం రేస్లో మీరున్నారా? తెలియదండి. ఇక మా దాంట్లో ఇప్పుడే పిల్ల పుట్టక ముందే కుళ్ళ కొట్టినట్టు ఎందుకండి? ఇక్కడ కొంతమంది నేతలతో టచ్లో ఉన్నారు అనేది ఎంతవరకు వాస్తవం? హరీష్ రావుతో మీరు టచ్లో ఉన్నారనేది ఓపెన్గా అందరూ మాట్లాడుకుంటున్నారు. అంటే ఒక్కటి అడుగుతున్నా, ప్రజలను ఆలోచించమని చెప్పి అడుగుతున్నాం. గతంలో పార్టీలు ఉండేది, నాయకులు ఉండేది, ఒకరికొకరు పలకరించుకునేది. ముఖ్యమంత్రి గారు ఉంటే అన్ని పార్టీల ఎమ్మెల్యేలు అవసరం వచ్చినప్పుడల్లా ముఖ్యమంత్రి కలిసే కల్చర్ ఉండేది. 100% మాట్లాడు. ఇప్పుడు నేను కేసీఆర్ గారు ఇక్కడ కలుతాడు, నమస్కారం పెడతాను నేను. సో మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు లోటు బడ్జెట్లో ఉన్నారు. మీరు కూడా ఆర్థిక మంత్రిగా పనిచేశారు కాబట్టి దీన్ని ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ఎలాంటి ఆర్థిక? తెలంగాణ వచ్చేనాడు కూడా 3,000-3,500 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ అంటారు, కానీ 73,000 కోట్ల రూపాయలు అప్పు ఉండే. ఎఫ్ఆర్బిఎం రుణాలు ఉంటాయి, గ్యారంటీ రుణాలు ఉంటాయి. అంటే ఈ రాష్ట్ర అభివృద్ధిని గాడిలో పెట్టాలంటే, మన ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టాలంటే మీరు ఇచ్చే సూచనలు ఏంటంటారు? ఇక వారు గాడిలో పెట్టే, వారి సూచన తీసుకునే లేదు, వారు గాడిలో పెట్టేయలేదు, వారికి ఏం సూచన చేస్తాం. రైట్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ రాజేంద్ర గారు.